అందరికీ శుభ మధ్యాహ్నం పిల్లలు. శుభ మధ్యాహ్నం సార్. ఈరోజు తెలుగు వ్యాకరణంలోని కర్తరి కర్మణి వాక్యాల గురించి చెప్పబోతున్నాను. వాక్యం అంటే ఏమి? కొన్ని రకాల పదాల సమూహమునే వాక్యం అంటాము. ఇక్కడ కర్తరి కర్మణి వాక్యాల్లో మొదటిది ఏది? ఇక్కడ కర్తరి వాక్యం. కర్తరి వాక్యం అంటే ఏమి? ఇక్కడ కర్త ప్రధానంగా గల వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు. ఉదాహరణగా ఇక్కడ పనిని చెయ్యువాడు కర్త, అన్ని చెయ్యువాడు కర్త. ఉదాహరణ కర్తరి వాక్యంలో ఒక్కొక్కసారి ప్రథమా విభక్తులు వస్తాయి. ప్రథమా విభక్తులు అంటే దుమువులు. ఉదాహరణ ఇక్కడ రాముడు అడవికి వెళ్ళను. ఇక్కడ రాముడు ఇక్కడ ప్రథమా విభక్తిలో ఉంది. డు అనేది ప్రథమా విభక్తిలో ఉంది. రాముడు ఎవరిక్కడ? కర్త. కాబట్టి ఇది కర్తరి వాక్యం అవుతుంది. కర్తరి కర్మణి వాక్యంలో రెండవది కర్మణి వాక్యం. కర్మణి వాక్యం అంటే ఏమి? ఇక్కడ కర్మ ప్రధానంగా గల వాక్యాలను కర్మణి వాక్యం అంటారు. ఇక్కడ పని యొక్క ఫలితమును అనుభవించేది కర్మణి క్రియ. కర్మణి అంటే ఇక్కడ కర్మణి వాక్యంలో కర్తకు చే మరియు క్రియకు చివర బడు అనే ప్రత్యయం చేరుతుంది. ఇక్కడ కర్తకు వచ్చేసి చే, తర్వాత క్రియకు వచ్చేసి బడు అనే ప్రత్యయాలు చేరుతాయి. ఉదాహరణ రాముడిచే సీత పెండ్లాడబడింది. ఇక్కడ రాముడిచే అంటే ఇక్కడ రాముడిచ్చే అనేది వచ్చింది కాబట్టి ఇది కర్మ. సీత పెండ్లాడబడింది అనేది కర్మణి వాక్యము. మూడవది క్రియ. క్రియ అంటే ఏమి? ఇక్కడ చేసే పనిని తెలిపేది. కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా ఎలా మార్చుకుంటాం మనం? ఇక్కడ ఉదాహరణగా రాముడు రాక్షసులను సంహరించెను. దీన్ని ఈ కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా ఎలా మార్చుకుంటాం? రాముడిచ్చే రాక్షసులు సంహరించబడిరి. రాముడిచ్చే ఇక్కడ అంటే కర్మణి వాక్యం అనేది కర్మణి వాక్యంగా మారుతోంది కాబట్టి ఇక్కడ ఇది క్రియ అవుతుంది. అంటే కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చేసినాం. ఇక్కడ సంహరించబడిరి చివరిలో బడిరి బడు అనే ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది కర్మణి వాక్యము.